అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు కష్టపడి చదవాలంటే ఖచ్చితంగా టీచర్స్ తో కంపల్సరీ కావాలి. సార్ చాలా మంది చదువు లేని వాళ్ళు ఉంటారు, అయినా సంబంధం లేదు, మీరేం వాళ్ళకి కూర్చొని చదివే అవసరం లేదు. మీ వాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, స్కూల్కి కరెక్ట్ టైంకి వెళ్తున్నాడా లేదా, వచ్చినాక మాట వింటున్నాడా లేదా, మీ ఖాళీ సమయంలో ఏదో ఒక సమయంలో మీ స్కూల్ కూడా రావాల్సిన అవసరం లేదు. మీ క్లాస్ టీచర్స్ ఉన్నారు, మీ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నంబర్ మీ దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసి సార్ మా ప్రియ ఎలా ఉంది, మా కృష్ణ ఎలా ఉన్నాడు, బాగా చదువుతున్నాడా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేసి ఒక్క పేరెంట్ అయినా మాట్లాడుతున్నారో చెప్పండి. మీరు ఆ పని చేసిన రోజు ఆటోమేటిక్గా మీ సారే చెప్తారు వాడికి, రేపు నిన్న మీ అమ్మ ఫోన్ చేస్తారా, మీ నాన్న ఫోన్ చేస్తారని. సో వాడిని అక్కడి నుంచి ఒక భయం అనేది ఏర్పడుతుంది, ఒక డిసిప్లిన్ అనేది గ్యారంటీగా వస్తుంది. నేను దయచేసి చెప్తున్నాను, పిల్లల యొక్క భవిష్యత్ అనేది టీచర్స్ మీద ఎంత ఉందో సేమ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీద కూడా ఉంది. మీరు ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో దయచేసి మాత్రం ఎవరికి ఫోన్స్ ఇవ్వమాకండి. ఈవెన్ దో కొన్ని ట్యాబ్స్ ఇచ్చున్నారు సార్, ఆ ట్యాబ్స్ కూడా వీళ్ళు వైఫై కనెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కావాలో అది కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి వాడుతున్నారు. మేము కూడా సార్ స్టేషన్ మనం స్కూల్స్ విజిట్ చేసి వాటిని నా కంట్రోల్ తీసుకునేసి వాటన్నిటికీ కూడా పాత వాటిని డిలీట్ చేసేసి మేము పేరెంట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఇవన్నీ దేనికి చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే పైన ఉన్న వాళ్ళు, మీ టీచర్స్ కూడా సరే, ఎవరు కష్టపడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కష్టపడి అందరూ ఇబ్బంది పైకి వచ్చిన వాళ్ళే. బాగుంటాం, ఆ విషయాలు మీరు గమనించండి. ఈ రోజు వాళ్ళు ఎవరు లేరు, అందరూ కష్టపడి అందరూ ఇబ్బంది పైకి వచ్చిన వాళ్ళే. బాగుంటాం, ఆ విషయాలు మీరు గమనించండి. ఈ రోజు మాత్రమే మీ పేరెంట్స్ కొద్దిగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చారు. రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళు మట్టిలోను, ఎండలోను, బురదలోను పనిచేస్తుంటారు, చెమటలు కలుచుకుంటా. కానీ మీకు ఆ ఫెసిలిటీ లేకుండా, ఇబ్బంది లేకుండా మీకు మంచి స్కూల్స్ ఇస్తున్నారు, ఫ్యామిలీకి కూర్చొని చదువుకుంటున్నారు. దయచేసి మళ్ళా చెప్తున్నాను, మీ పేరెంట్స్ పడే కష్టాలు మీ మైండ్లో ఉండాలి. మీరు పేరెంట్స్ మీరు ఏం కష్టాలు చేస్తున్నారో మీ పిల్లలు తెలిసే విధంగా ప్రవర్తించండి. ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, డిసిప్లిన్లో ఉంటారు. సో దయచేసి ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరిగి టీచర్స్ మండించడం వల్ల కూడా చేస్తే డైరెక్ట్గా వచ్చి గొడవ పడడం కాదు, ఏం జరిగిందో రూట్ కాజ్ ఎత్తుకోండి. నిజంగా టీచర్ తప్పుంటే మీరు మందలించండి, లేదా మా దృష్టికన్నా తీసుకురండి. అంతేగాని మీరు చేయని తప్పుని కూడా మీరు దాన్ని శిక్షీకరిస్తే మిగతా పిల్లలు కూడా అంటే మమ్మల్ని ఏదైనా చేస్తే మా పేరెంట్స్ వస్తారు, వాళ్ళని దండిస్తారు అనే పని ఏర్పడుతుంది. ఇంకొక చిన్న స్మాల్ సబ్మిషన్ సార్, కొన్ని స్కూల్స్లో నేను ఏ స్కూల్స్ అని చెప్పండి సార్, టీచర్స్ పిల్లలకి గట్ట పరిస్థితి ఏర్పడింది సార్. క్లాస్లో గట్టిగా మందలిస్తే బయటకు వచ్చి వాళ్ళ సైకిళ్ళు కానీ వాళ్ళ బైకులు కానీ గాలి తీసేయడము, సీట్ కూడా చేస్తున్నారు. మేము అందుకే పైన డ్రోన్ తిప్పుతున్నాము, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము, అందరినీ లిఫ్ట్ కూడా చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.